ఏంటి మాస్టారు ఏం జరిగింది? నా మొహం జరిగింది. నా పరుసు కొట్టేసి ఆడి పారిపోతుంటే ఆడి పట్టుకోకుండా నన్ను పట్టుకుంటాట బాబు. అయితే పరిగెత్తండి. ఆగు ఎట్రా ఏడు పరిగెత్తిది ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడిని పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోటి తోకలేదు నీకు వెళ్ళిపా. రే నా పడవంతా పరసలో ఉందరా నేను ఆగరే మాయ్. అరే అన్ని సిద్ధంగానే పెట్టింది. చిల్లి పడిందే. కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. ఏటో అది ఎలాగో పోయిందనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో నా ఆరోగ్యానికి ఏమన్నా అయిపోతే దీనికి కాస్త రిపేర్ చేస్తా. ఆగో ఏదో కుక్కను చూసి పారిపోయినట్టు పక్క పోతాడరా. సారీ. అదే కళ్ళారిపోడు కొంపలు ఆర్పుతాడని. సర్లే నేను బాత్రూమ్ లోకి వెళ్ళి కాలు కడుకొస్తా. అమ్మాయి స్నానం చేస్తుంది, కాస్త భోజనం ఏర్పాటు చూడు. అలాగే మామా. జోరుగా హుషారుగా షికారు పోదమా. హాయ్ ఆకేది ఇక్కడ కూడా లేదే. కొంప మునిగింది. పులిస్తరాక ఏమైనట్టు? ఆకుపోతే నాకు మూడిందన్నమాటే. పూర్ణ ఛీ పూర్ణ పూర్ణ పోయింది. ఏం పోయింది? నా ఫ్యూచర్. మీ నాన్న తినే ఆకు చిచి, మీ నాన్న రోజు అన్నం తినే ఆకు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా మరి? అదే నా బాధ. ఆకు పోయిందని తెలిస్తే 14 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తాడే నీ ఫాదరు. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు, నే చెప్పేది విను. మీ నాన్న వస్తాడు. వంట అవ్వలేదని 10 నిమిషాలు అలా కూర్చోబెట్టు. ఈ లోపు ఆకు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా. ఈ ఆకు వేటలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించు. చిచి, నువ్వు నా పెళ్ళానివి కదూ, వెళ్ళొస్తా. ఆకు నువ్వు ఎక్కడికి ఎగిరి పోకు. ఆ ఏంటిది? చమత్కారివి. నిత్యం దీంట్లో తింటూ నా చేత కడిగిస్తూ మళ్ళీ తింటూ మళ్ళీ కడిగిస్తూ అపురూపంగా చూసుకుంటావే ఆకు ఆకు. అంటే ఇది నేను రోజు ఫోన్ చేసి ఆకానంట. నీ మీద ఒట్టు, నీకు అనుమానాలు వద్దు. నువ్వు సుష్టిగా భోంచే. అల్లుడు నువ్వు భలే మోసగాడు భయ్యా. నాకే టోపీ వేద్దామని చూసావే. టోపియా? మరి ఇవాళ ఆకు విషయంలో మోసం చేసిన వాడివి, రేపు నా కూతురు విషయంలో మాత్రం మోసం చేయమని గ్యారంటీ అంటే. మావయ్య ఏంట ఆవేశం? ఆకు చినిగిపోద్ది. చిరిగిపోతే నాకేంటి, నలిగిపోతే నాకేంటి? నా కానప్పుడు ఈ ఆకు నీది కదా? కాదు. మరి రోజు తింటూ ఫోన్ చేయడం కడిగించాం, మళ్ళీ ఫోన్ చేయడం కడిగించాం చేస్తూ అపురూపంగా చూసుకుంటున్నానే. ఇదేనా ఆకు? దీనికి కాస్త చిల్లి పడితేను తొమ్మ బంక పెట్టి కాగితం అంటించి ప్యాచ్ వర్క్ చేశా. అందుకని దొరకునా ఇటువంటి లెగ్గు. తాళం ఇస్తారండి? రూమ్ క్లీన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదేటో బాబు, మీ హోటల్లో దొంగలు జాగ్రత్త అని చెప్పారు కానీ ఇలా నిలువు దోపిడీ చేసే దొంగలు చెప్పలేదా? నిలువు దోపిడీ చేయడానికి బయలుదేరింది నువ్వా మేమా? ఏంట్రా బాబు, నీ పేరు ప్రేమ్ కుమారా? ఈ కాన్స్టిట్యూషన్ తెలిసిపోయిందా? ఎరా నువ్వు మినిస్టర్ గారి తాలూకా? ఈ డైలాగ్ నేను చెప్పలేదే. నువ్వు చెప్పలేదు కానీ మేము అనుకున్నాం. మీరు అనుకుంటే నాదే తప్పు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేమీ చేయొద్దు. రూమ్ రెంట్ కట్టి ఆ బట్టలు సూట్ కేసు తీసుకెళ్ళిపో. ఇదిగో ఇది అన్నయ్య అక్రమం, అమానుషం. మేం కాబట్టి ఆ డ్రైవర్ పని వదిలి పెడుతున్నాం. పోలీసు వాళ్ళు అయితే 2 కూడా లాక్కుపోతారు. గురుగారు మీరేమనుకోనంటే లుంకి ఒకసారి ఇస్తే 2 days లో ఇచ్చేస్తాను. పోనీ మీ డ్రైవర్ చూస్తారంట తీసుకోండి. అమ్మ నా స్టెఫిగ్రాఫ్, నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా.
మనీ పరుసు పారేసుకున్నా, పరువు పారేసుకున్నా, ఇంకేం పాడేసుకుంటానేంటో. మీరేంటే ఉచితంగా వచ్చిన నాకేస్తున్నారు, మీకు లోకైపోయినా. ఆవారా హూ ఆవారా హూ మే ఆసమాన్ కా అవునండి. హాయ్. హలో. నేను వెళ్ళి పూలు తెచ్చుకుంటానండి. అలాగే. ఆర్ యు ఫైన్? ఆవారా హూ. ఎన్నాళ్ళు కనిపించావు, ఆ రోజు రమ్మన్నావు, మిస్ అయిపోయావు. ఏం చూస్తున్నావు, గుర్తుపట్టదా? టెన్నిస్ కోర్టులో గుర్తుపట్టలేదా? ఆ రోజు మిస్సింగ్, ఈ రోజు కిస్సింగ్. ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారండి. తందరు పాపరు తిన్నారే తందరు కన్ను టోలే మేరే మన్ను టోలే మేరా దిల్ కా గయా ఆసమాన్ రే కౌన్ బజా బాసరియా చారి జంబల కృపాల్ అయ్ బాబే. ఇందుని ఆ మోహన్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అక్క నిర్ణయించుకుంది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? ఆ మోహన్ గాడి కాలో చెయ్యో తీయించావనుకో, చూస్తూ కుంటివాడికి కూతుర్నిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్తాం పద. వెళ్ళొస్తానండి. అలాగే బాబు, జాగ్రత్తగా వెళ్ళు. మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పే. అలాగే. అమ్మగారండి బ్యాగ్. వస్తాను. జాగ్రత్తగా దింపిరా. ఏం బెగబడగక్కయ్యా, మేము దగ్గరుండి అన్ని చూసుకుంటాగా. రారానయ్య. వెళ్ళాలి, అటు తప్పకండి. అన్నయ్య, పంప మునిగింది. వాడు తలబాలు కొట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే కథ అడ్డం దొరుకుతుంది. పద. చాలా అదృష్టం, ప్రమాదం కొద్దిలో తప్పింది. టాబ్లెట్స్ రాసిస్తాను, వాడండి. 4 రోజులు రెస్ట్ మాత్రం చాలా అవసరం. లేదండి, నాకు చాలా పనులున్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. పనులెప్పుడు ఉంటూనే ఉంటాయండి, అయినా ఆరోగ్యం కన్నా పనులెక్కువ. అవును బాబు, మా ఇంటికి వచ్చి వెళ్తుండగా ఇలా జరిగింది. మాకెంత బాధగా ఉంటుంది. అయినా మీ వాళ్ళంతా ఏమనుకుంటారు? తలకి గాయం చాలా ప్రమాదం.
4 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా. అలాగే. నేను వస్తానమ్మా. నమస్కారం. డాక్టర్ చెప్పింది విన్నారుగా, 4 రోజులు మంచం దిగడానికి వీల్లేదు. ఈ డాక్టర్ చెప్పాక తప్పుతుందా? అలాగే. సరే, రెస్ట్ తీసుకోండి.